తెలంగాణలో ఎన్నికల సమరం అప్పుడే మొదలైంది. ఈ పొలిటికల్ పోర్లో అధికార బీఆర్ఎస్ పార్టీ ఒక అడుగు ముందుగానే ఉంది. ఇప్పటికే తమ పార్టీ అభ్యర్థులను ఖరారు చేయగా అభ్యర్థులంతా తమ తమ నియోజకవర్గాల్లో గెలవడానికి అవసరమైన సన్నాహాలు చేసుకుంటూ ముందుకు సాగుతున్నారు. ఇక మొన్నటి వరకు ఫుల్ స్వింగ్ లో ఉన్న బీజేపీ కాస్త దూకుడు తగ్గించింది. ఈ గ్యాప్ లో కాంగ్రెస్ కాస్త హడావుడి చేస్తుంది. బీఆర్ఎస్ కు తామే ప్రత్యామ్నాయం అంటూ డంకా బజాయించింది. కాంగ్రెస్ నేతల దూకుడు ఆ పార్టీలో చేరికల పరంపర కొనసాగుతుంది. ఇలాంటి తరుణంలో మళ్లీ బీజేపీలో జోష్ నింపేందుకు తెలంగాణలోకి అడుగుపెట్టారు ప్రధాని నరేంద్ర మోదీ. మరి ఆయన రాకతో బీజేపీలో చేంజ్ కనిపిస్తుందా? పార్టీ శ్రేణుల్లో ఆయన మునుపటి జోష్ నింపుతారా? సమయం లేదు మిత్రమా, కొడితే కుంభస్థలం బద్దలు కొట్టాల్సింది. మంచి సమయం మించిన దొరకదు. ఛాన్స్ ఇప్పుడే, మరో చాయిస్ లేకుండా దంచి కొట్టాలి. పట్టు ఉన్నప్పుడే అధికారం కోసం తీవ్రంగా శ్రమించాలి. ఇప్పుడు ఇదే జరుగుతోంది. తెలంగాణ గల్లీ నుంచి ఢిల్లీ వరకు వినిపిస్తున్న పేరు. దేశంలో సభ ఏదైనా తెలంగాణ ప్రస్తావన రావాల్సిందే. తెలంగాణపై అంతలా ఫోకస్ చేశాయి కాంగ్రెస్ బీజేపీ పార్టీలు. ఢిల్లీ పీఠమెక్కాలని అంటే ముందుగా తెలంగాణ పీఠమెక్కాలని అనే లెవెల్లో ప్రచారాన్ని హోరెత్తిస్తున్నారు. ఇక వీరిని మించి వ్యూహాలు రచిస్తోంది అధికార బీఆర్ఎస్ పార్టీ. అన్నీ తెలిసిన కేసీఆర్ కావాలా, రాష్ట్రానికి అన్యాయం చేసే ఢిల్లీ పార్టీలు కావాలా అంటూ కౌంటర్ అటాక్కి దిగింది. ప్రత్యర్థిని, అవినీతిని ఎండగట్టే ఛాన్స్ వచ్చింది. గెలిచేంత బలమొచ్చింది. కార్యకర్తల్లో కసి వచ్చింది. ఇప్పుడు కాకపోతే ఇంకెప్పుడు అంటూ కత్తులు దూస్తోంది కాంగ్రెస్. హస్తానికి అధికారం ఇచ్చారు. ఇన్నాళ్లు కారు పార్టీని గెలిపించారు. మాకు ఒక్క ఛాన్స్ ఇవ్వండి అంటూ ముందుకు వెళ్తోంది కమలం పార్టీ. ఇక ఎంఐఎం కింగులు కాకపోయినా కింగ్ మేకర్ అవుతామంటూ చెలరేగిపోతోంది. 7 సీట్లే కాదు మరిన్ని స్థానాల్లో పోటీ చేస్తామని ప్రకటనలు చేస్తోంది. ఇలా ప్రధాన పార్టీలు మొత్తం ప్రజల్లో తిరుగుతూ హామీల వర్షం కురిపిస్తున్నాయి. మరో వారం రోజుల్లో ఎన్నికల నోటిఫికేషన్ వస్తుందనే ఊహాగానాలు ఉన్నాయి. దీంతో నేతలు మొత్తం ప్యాలెస్లు వీడి పల్లెబాట పట్టారు. రోజుకో పెద్ద లీడర్ను తీసుకొచ్చి ప్రకటనలు, వరాల జల్లు కురిపిస్తున్నారు. ముఖ్యంగా బీఆర్ఎస్, కాంగ్రెస్, బీజేపీ మధ్య వాటంగా నడుస్తోంది. మంత్రులు కేటీఆర్, హరీష్ రావు జిల్లాలో పర్యటనలు చేస్తున్నారు. అభివృద్ధి మంత్రం జపిస్తూ ప్రతిపక్షాలపై విమర్శలు చేస్తున్నారు. తెలంగాణ ఇచ్చిన పార్టీ అధికారం ఇవ్వండి అంటూ కాంగ్రెస్ ముందుకెళ్తోంది. 6 గ్యారంటీలు ప్రకటించి ప్రజల్లోకి తీసుకువెళుతోంది. తుక్కుగూడలో లక్షలాది మందితో సభ నిర్వహించి సైరన్ మ్రోగించింది. బలం పెరిగింది, బలగం వచ్చింది, అధికారం తమది అంటూ కమలం ముందుకు వెళుతోంది. నిన్న మొన్నటి వరకు కాస్త సైలెంట్గా ఉన్న బీజేపీ మోదీ పర్యటనతో లైఫ్ లైన్లోకి వచ్చింది. అంతేకాదు పాలమూరు వేదికగా ప్రధాని మోదీ వరాల జల్లు కురిపించారు. మహబూబ్ నగర్ జిల్లాలో ప్రధాని నరేంద్ర మోదీ పర్యటించారు. సభా వేదికపై నుంచి 13,500 కోట్ల విలువైన పలు అభివృద్ధి పనులకు ప్రధాని శ్రీకారం చుట్టారు. వర్చువల్గా అభివృద్ధి పనులను మోదీ ప్రారంభించారు. వరంగల్, ఖమ్మం, విజయవాడ హైవే పనులకు శంకుస్థాపన చేశారు. కృష్ణపట్నం, హైదరాబాద్ మల్టీ ప్రొడక్ట్స్ పైప్ లైన్ను ప్రారంభించారు. 2,457 కోట్లతో నిర్మించిన సూర్యాపేట, ఖమ్మం హైవేకు ప్రధాని నరేంద్ర మోదీ శ్రీకారం చుట్టారు. జక్లేర్, కృష్ణా కొత్త లైన్ జాతికి అంకితం చేశారు. కాచిగూడ, రాయచూర్, కాచిగూడ డెమో సర్వీస్ ప్రారంభించారు. హసన్, చెర్లపల్లి హెచ్పిసిఎల్ ఎల్పిజి పైప్ లైన్ జాతికి అంకితం చేసిన ప్రధాని హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీలో భవనాలు వర్చువల్గా ప్రారంభించారు. ముందుగా ప్రధాని మోదీ మాట్లాడుతూ, నా కుటుంబ సభ్యులారా చాలా సంతోషంగా ఉందంటూ తెలుగులో మాట్లాడారు. తెలంగాణ అభివృద్ధికి కేంద్రం కట్టుబడి ఉందన్నారు. పాలమూరు సభలో పసుపు రైతుల కోసం నేషనల్ టర్మరిక్ బోర్డు ఏర్పాటు చేస్తున్నట్లు ప్రకటించారు. పసుపు రైతుల సంక్షేమం కోసం జాతీయ పసుపు బోర్డు ఏర్పాటు చేస్తున్నామని వెల్లడించారు. తెలంగాణలో పసుపు పంట విస్తృతంగా పండుతోందన్న ప్రధాని పసుపు రైతుల సంక్షేమానికి కేంద్రం కట్టుబడి ఉందని పేర్కొన్నారు. ఇక కరోనా తర్వాత పసుపు ప్రాధాన్యత దేశానికి తెలిసి వచ్చిందని ప్రధాని మోదీ అన్నారు. పసుపు బోర్డు ఏర్పాటుతో తెలంగాణ రైతులను ఎంతో ప్రయోజనకరమన్నారు. పసుపుపై పెద్ద ఎత్తున పరిశోధనలు జరగాల్సి ఉందన్నారు. ములుగు జిల్లాలో కేంద్రీయ గిరిజన విశ్వవిద్యాలయం ఏర్పాటు చేస్తున్నామని ప్రధాని ప్రకటించారు. 900 కోట్లతో సమ్మక్క సారలమ్మ పేరుతో గిరిజన విశ్వవిద్యాలయం ప్రారంభిస్తున్నామన్నారు.
పాలమూరు వేదికగా ప్రధాని మోదీ బీఆర్ఎస్ కు పంచులు వేశారు. తెలంగాణలో కమిషన్ల సర్కార్ ఉన్నట్టు విమర్శలు చేశారు. కారు స్టీరింగ్ ఎవరి చేతిలో ఉందో తెలుసు అంటూ ఎంఐఎం పార్టీని మండిపడ్డారు. అభివృద్ధి పనులే కాదు, పొలిటికల్ గా కూడా సెటైర్లు వేశారు ప్రధాని మోదీ. రాష్ట్ర సర్కారుపై విమర్శలు గుప్పించారు. మోదీ ప్రసంగం సభ ఆద్యంతం ఆసక్తికరంగా సాగింది. అభివృద్ధి కార్యక్రమంలో ఎలాంటి వరాలు కురిపించారో దానికి తగ్గట్టుగా తనదైన స్టైల్లో విమర్శనాస్త్రాలు కురిపించారు ప్రధాని మోదీ. స్వచ్ఛ భారత్ ఆవశ్యకతను తెలియజేస్తూ మహబూబ్ నగర్ బహిరంగ సభలో తన ప్రసంగాన్ని ప్రారంభించిన మోదీ తెలంగాణ ప్రజల సంక్షేమం కోసం అనేక కార్యక్రమాలకు శంకుస్థాపన చేశామన్నారు. ఈ అభివృద్ధి కార్యక్రమాల్లో పాలు పంచుకున్నందుకు చాలా సంతోషంగా ఉందన్నారు. ప్రజలను పదే పదే నా కుటుంబ సభ్యులారా అని సంబోధించిన మోదీ సభలో జోష్ నింపారు. స్థానిక సంస్థల ఎన్నికల గురించి ప్రస్తావిస్తూ భవిష్యత్తులో కూడా అలాంటి మార్పు మళ్లీ జరుగుతుందని భావిస్తున్నానన్నారు. తెలంగాణ మార్పు కోరుకుంటోందని, అది బీజేపీతోనే సాధ్యమని ప్రజలు భావిస్తున్నారని మోదీ అన్నారు. బీజేపీ హామీలు ఇచ్చింది అంటే అమలు చేస్తుందని తెలిపారు. సాధ్యం కాని హామీలు అస్సలు ఇవ్వదు అంటూ ప్రకటించారు. दो फैमिली रन पार्टीज ने रोक के रखा है. इन दोनों ही फैमिली रन पार्टीज की पहचान करप्शन और कमीशन से है. इस दोनों पार्टियों का एक ही फॉर्मूला है, पार्टी ऑफ द फैमिली, बाय द फैमिली एंड फॉर द फैमिली. ये लोग प्रजातंत्र को परिवार तंत्र बना रहे हैं. తెలంగాణలో కారు స్టీరింగ్ ఎవరి చేతిలో ఉందో రాష్ట్ర ప్రజలకు తెలుసు. కేవలం ఆ రెండు కుటుంబాల పాలన కారణంగానే అభివృద్ధి జరగడం లేదని ప్రధాని నరేంద్ర మోదీ ఆరోపించారు. కేవలం కమిషన్ల కోసమే ఈ కుటుంబాల పాలన జరుగుతోందని, మార్పు రావాలంటే బీజేపీని గెలిపించాలని వ్యాఖ్యానించారు. ప్రజాస్వామ్య వ్యవస్థను బీఆర్ఎస్, ఎంఐఎం నేతలు కుటుంబ వ్యవస్థగా, ప్రైవేట్ సంస్థగా మార్చేశారు. ఇందులో సీఈఓ, డైరెక్టర్లు మొత్తం కుటుంబ సభ్యులు ఉంటే చిన్న ఉద్యోగాల కోసం బయటి వాళ్లను తీసుకుంటున్నారని ఆరోపించారు. మోదీ హామీ ఇచ్చారంటే నెరవేరుస్తారని, ఆ నమ్మకంతోనే పాలమూరులో బీజేపీ ప్రజాగర్జన సభకు ప్రజలు పెద్ద ఎత్తున తరలివచ్చారని చెప్పారు. ఇక వచ్చే ఎన్నికల్లో బీజేపీని గెలిపిస్తే అవినీతి రహిత ప్రభుత్వం ఏర్పడుతుందన్నారు. మాట నిలబెట్టుకునే బీజేపీకి పట్టం కట్టాలని ప్రజలకు పిలుపునిచ్చారు. రాణి రుద్రమదేవి లాంటి వీర వనితలు పుట్టిన గడ్డ తెలంగాణ అని పేర్కొన్న ప్రధాని నారీ శక్తి కోసం మహిళా రిజర్వేషన్ బిల్లును ఆమోదించి వారి అవకాశాలు పెంచుతామన్నారు. మీ జీవితంలో వెలుగులు నింపేందుకు ఢిల్లీలో ఒకరు ఉన్నారని గుర్తుంచుకోవాలన్నారు. केंद्र सरकार ने हल्दी किसानों के लिए हित के लिए और उनकी आवश्यकता को देखते हुए और उनके लिए भावी जो संभावनाएं हैं उसे देखते हुए नेशनल टर्मरिक बोर्ड के गठन का निर्णय किया है. नेशनल टर्मरिक बोर्ड सप्लाई चेन में वैल्यू एडिशन से लेकर इंफ्रास्ट्रक्चर के कार्यों तक किसानों की मदद करेगा. కాంగ్రెస్ పార్టీ ఇచ్చే గ్యారంటీలకు హామీ ఉండదని, మోదీ ఇచ్చే గ్యారంటీలకు తెలంగాణ ప్రజలకు నమ్మకం ఉంటుందన్నారు. మోదీ హామీ ఇస్తే నెరవేరుతుందన్న నమ్మకం ప్రజల్లో ఉందని స్పష్టం చేశారు. తెలంగాణలో సాగునీటి ప్రాజెక్టుల నిర్మాణం పేరుతో దోపిడీ జరుగుతోందని ఆరోపించారు. ఎన్నికల కోసం ఆర్భాటంగా ప్రాజెక్టులను ప్రారంభిస్తున్నారని, పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టు ప్రారంభాన్ని ఉద్దేశించి మాట్లాడారు. 1000 కోట్లతో ప్రాజెక్టులు, సాగునీటి కాలువలు నిర్మించామని చెప్పుకుంటున్నారని, కానీ ఏ ఒక్క కాలువలో చుక్క నీరు లేదన్నారు. కేసీఆర్ ప్రభుత్వం రైతు పథకాల పేరుతో అక్రమంగా సంపాదిస్తోందని విమర్శించారు. రైతులకు రుణమాఫీ చేస్తామని అధికారంలోకి వచ్చిన బీఆర్ఎస్ ఎన్నికలు ఉన్నందున ఇప్పుడు మాఫీ చేస్తుందన్నారు. ఓట్లు దండుకుని రాజకీయంగా లబ్ధి పొందారని అన్నారు. కానీ కేంద్ర ప్రభుత్వం అన్నదాతలను గౌరవిస్తోందని మోదీ స్పష్టం చేశారు. ప్రధాని మోదీ సౌండ్ కి అధికార బీఆర్ఎస్ నుంచి రీసౌండ్ వచ్చింది. తెలంగాణకు కొత్తగా ఏమిచ్చారంటూ కౌంటర్ వారికి దిగారు తెలంగాణ మంత్రులు. ఎన్నికల కోసమే తాయిలాలు తీసుకొచ్చారని ఎత్తేవా చేశారు. ఇటు బీఆర్ఎస్ మంత్రులకు బీజేపీ ఎంపీ అరవింద్ కౌంటర్ ఇచ్చారు.
పాలమూరు ప్రజాగర్జన వేదికగా ప్రధాని నరేంద్ర మోదీ చేసిన విమర్శలపై బీఆర్ఎస్ తీవ్రస్థాయిలో మండిపడింది. మరోసారి ప్రధాని అవాస్తవాలు ప్రచారం చేశారన్న మంత్రులు విభజన హామీల్లో ఒకటైన గిరిజన వర్సిటీని 9 ఏళ్ల తర్వాత ఇచ్చి అదేదో తమ గొప్పగా చెప్పుకోవడం ఏంటని ప్రశ్నించారు. బీఆర్ఎస్ స్టీరింగ్ కేసీఆర్ చేతిలో పదిలంగా ఉంటే బీజేపీ స్టీరింగ్ మాత్రం అదానీ చేతిలోకి వెళ్లిందని విమర్శించారు. సామాజిక మాధ్యమం ఎక్స్లో స్పందించిన మంత్రి కేటీఆర్ నమో అంటే నమ్మించి మోసం చేయడమేనని, ఇది తెలంగాణ ప్రజలకు తెలుసునన్నారు. తెలంగాణ ప్రజలు కాదు, జాతీయ స్థాయిలో దేశ ప్రజలు అధికార మార్పు కోరుకుంటున్నారని పేర్కొన్నారు. బీఆర్ఎస్ స్టీరింగ్ కేసీఆర్ చేతిలో పదిలంగా ఉందన్న కేటీఆర్ భాజపా స్టీరింగ్ అదానీ చేతిలోకి వెళ్లిపోయిందని విమర్శించారు. కేంద్ర ప్రభుత్వం కిసాన్ సమ్మాన్ కింద ఇచ్చింది నామమాత్రమేనన్న మంత్రి చిన్న రాష్ట్రమైనప్పటికీ తెలంగాణ 70 లక్షల మంది రైతులకు 72,000 కోట్లను నేరుగా ఖాతాల్లో వేసిందన్నారు. పెద్దపల్లిలో జరిగిన బహిరంగ సభలోనూ రైతు రుణమాఫీ చేయలేదన్న ప్రధాని చేసిన విమర్శలను కేటీఆర్ తిప్పికొట్టారు. ముందుగా ఈ రోజు ప్రధానమంత్రి గారు వచ్చిండట తెలంగాణకు. ఏం ముఖం పెట్టుకొని వచ్చిండో తెలియదు కానీ కొన్నాళ్ళ కిందట రామగుండం కూడా వచ్చిండు. వచ్చి ఆ రోజు ఒక పెద్ద మాట చెప్పిండు, సింగరేణి ప్రైవేటీకరించాం, అట్లాంటి ఆలోచన లేదన్నాడు. కానీ ఇవాళ దేశంలో మోడీ గారు ఏం చేస్తున్నారో దేశం మొత్తం చూస్తున్నది. అన్ని ప్రభుత్వ రంగ సంస్థల్ని ఒకటి తర్వాత ఒకటి టోకున అమ్ముడు, వాళ్ళ దోస్తు అదాని కట్టబెట్టుడు, ఆ వచ్చిన చందానో దందానో ఏదో ఒకటి ఆ వచ్చిన పైసలతోని దేశంలో ఉన్న అన్ని రాజకీయ పార్టీలను చీల్చుడు, వాళ్ళని సావు దెబ్బ కొట్టుడు, ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేసుడు. ఇదొక పరంపరగా మోడీ గారు 9 ఏళ్ల నుంచి నడుపుతా ఉన్నాడు. కానీ రామగుండం వచ్చినప్పుడు మాత్రం నమ్మబలికిండు. సింగరేణిని నేను అమ్మను, నేనెట్లా అమ్మగలుగుతా అని చెప్పిండు. చెప్పి సరిగ్గా రామగుండంకి వెళ్ళి బయటికి పోయిండో లేదో నెల రోజుల లోపలనే సింగరేణికి సంబంధించిన 4 బొగ్గు గనులను వెంటనే టెండర్ కు పెట్టి వేలం పాటలు పెట్టి సింగరేణికి ఈమని మనం మొత్తుకున్నా ఇయ్యకుండా ప్రభుత్వం వేలం పాట పెట్టి మనకు ఉచిత సలహా కూడా ఇచ్చిండు. ఏమైతుంది, మీరు కూడా పాల్గొనండి వేలంలో అంటాడు. ప్రధాని మోదీ మహబూబ్ నగర్ సభలో పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల పథకానికి జాతీయ హోదా ప్రకటించకపోవడం పాలమూరు ప్రజలను వంచడమేనని మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి విమర్శించారు. కృష్ణా జలాలలో తెలంగాణ వాటా గురించి ప్రధాని ఎందుకు మాట్లాడలేదని ప్రశ్నించారు. విభజన చట్టం హామీలను తుంగలో తొక్కిన బీజేపీ సర్కార్ ఎన్నికల ముంగిట గిరిజనులపై కపట ప్రేమ నటిస్తోందని మంత్రి సత్యవతి రాథోడ్ విమర్శించారు. గిరిజన వర్సిటీ కోసం రాష్ట్ర ప్రభుత్వం 335 ఎకరాల స్థలాన్ని కేటాయించినా కాలయాపన చేస్తూ ఇప్పుడు గిరిజనుల ఓట్ల కోసం యూనివర్సిటీ ఏర్పాటును ప్రకటించారని మంత్రి ఆరోపించారు. ప్రధాని మోదీ తెలంగాణకు కొత్తగా చేసిందేమీ లేదని, 9 ఏళ్ల క్రితమే గిరిజన విశ్వవిద్యాలయాన్ని మంజూరు చేశారని మంత్రి హరీష్ రావు గుర్తు చేశారు. 9 ఏళ్లలో కృష్ణా జలాల కేటాయింపులు ఎందుకు పూర్తి చేయలేదని ప్రశ్నించారు. ఆంధ్రప్రదేశ్ విభజన చట్టంలోని 2 రాష్ట్రాల్లో గిరిజన వర్సిటీ, పసుపు బోర్డులు ఏర్పాటు చేయాలని ఉందని రాష్ట్ర ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షుడు వినోద్ కుమార్ తెలిపారు. 10 ఏళ్ల తర్వాత ఇప్పుడు మళ్లీ మంజూరు చేస్తున్నట్లు ప్రధాని ప్రకటించడం హాస్యాస్పదంగా ఉందన్నారు. పాలమూరు జిల్లాలో అడుగుపెట్టిన ప్రధాని పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టుకు జాతీయ హోదా ప్రకటించకపోవడం దారుణమని బీఆర్ఎస్ ఎంపీ రంజిత్ రెడ్డి విమర్శించారు. ఇటు బీఆర్ఎస్ విమర్శపై బీజేపీ కౌంటర్ ఇచ్చింది. ప్రధాని నరేంద్ర మోదీ పసుపు బోర్డు ఏర్పాటు ప్రకటన ఇవ్వడంపై ఎంపీ అరవింద్ కృతజ్ఞతలు తెలిపారు. ఈ క్రమంలోనే బీఆర్ఎస్ పార్టీపై తీవ్ర విమర్శలు చేశారు. రాష్ట్రంలోని నిజామాబాద్లో రైతుల జీవితాలను ఉద్ధరించడానికి బీజేపీ కట్టుబడి ఉందనడానికి జాతీయ పసుపు బోర్డు ప్రకటనే నిదర్శనమని ఎంపీ ధర్మపురి అరవింద్ అన్నారు. ఈ చర్య పసుపు సాగులో విప్లవాత్మక మార్పులు చేస్తోందని తెలిపారు. సరసమైన ధరలు, ప్రపంచ గుర్తింపును భరోసాగా నిలుస్తోందని అరవింద్ పేర్కొన్నారు. పసుపు కేవలం ఒక పంటగా కాదు, ఇది మన సంస్కృతిలో అంతర్భాగం. ఆరోగ్యం, మతపరమైన ప్రయోజనాల కోసం దీనిని ఉపయోగిస్తారని తెలిపారు. పసుపు రోగనిరోధక శక్తిని పెంచే లక్షణాల కోసం మహమ్మారి సమయంలో దీని డిమాండ్ పెరిగిందని చెప్పారు. ఇప్పుడు రాష్ట్రానికి వచ్చిన పసుపు బోర్డు రైతుల సమస్యలన్నింటినీ పరిష్కరిస్తుందన్నారు.